మన ఇంద్రియాలకు అందని ఓ ప్రపంచం ఉందని చెప్పే బౌద్ధ భావనపై ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు ఈ ఆలోచన నేరుగా బుద్ధుడి బోధనల నుంచే వచ్చింది. మన 6 ఇంద్రియాల కార్యకలాపాలు ఆగిపోయినప్పుడు అనుభవంలోకి వచ్చే నిర్వాణ స్థితి గురించి ఆయన తన భిక్షువులకు వివరించారన్నమాట. సరే, దీనినుంచి మనం తెలుసుకోవలసిన మొదటి విషయం ఏంటంటే, మనం నిజమనుకునేది నిజానికి మన కళ్ళు, చెవులు లాంటి 6 ఇంద్రియాలు చెప్పే కథ మాత్రమే. ఎప్పుడైతే ఈ ఇంద్రియాల గోల ఆగిపోతుందో అప్పుడు ఈ కథకు అవతల ఉన్న అసలైన వాస్తవికత అనుభవంలోకి వస్తుంది. మరి ఇంద్రియాలు ఆగిపోతే ఏమవుతుంది? అంతా శూన్యమేనా అని మీకు అనిపించొచ్చు కదా? అక్కడే ఉంది రెండో పాయింట్. అది అస్సలు శూన్యం కాదు. నిజానికి ఇంద్రియాల గందరగోళం వల్ల మామూలుగా మనకు కనపడని ఒక శాశ్వతమైన, స్వచ్ఛమైన వాస్తవికతను మనం స్పష్టంగా అనుభవిస్తాం. ఇక చివరిగా మూడో విషయం. ఇదే చాలా కీలకం. చూడండి, కళ్ళు మూసుకోవడం చాలా తేలిక. కానీ అసలైన సవాలు మనసును, అంటే మన ఆలోచనలను ఆపడం. నేను అనే భావన కూడా మన మనసు సృష్టించిన ఒక ఆలోచనే. మనసు ఆలోచించడం ఆపేసినప్పుడు వ్యక్తికి, విశ్వానికి మధ్య తేడాపోయి దుఃఖంలేని సంపూర్ణ శాంతి లభిస్తుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంద్రియాల పరిమితులను దాటితే శాశ్వతమైన సత్యాన్ని నేరుగా అనుభవించవచ్చని ఈ బోధన సారాంశం.